హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మా ఆర్గానిక్ గార్డెన్లో పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసి చూపిస్తానండి. చాలా బాగా ఎదిగినాయి, మంచి కలర్ ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ పచ్చిమిరపకాయలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. కారం అయితే బాగానే ఉంది, కానీ మరి అంత ఎక్కువ ఘాట్లేదు. ఓకేనా. ఇక్కడ నేను 2 రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి పక్కనే. ఇవి నేను కోసేటివి కొంచెం లావుగా పొడవుగా ఉన్నాయి. ఇంకా వేరే రకం ఉన్నాయి, అవి సన్నగా పొడుగ్గా ఉన్నాయి. సేమ్ 2 ఒకటే కలర్లో ఉన్నాయి. చూసేవాళ్ళు లేత పచ్చ రంగులో ఉన్నాయి. చూడడానికి అయితే భలే ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి మనకి పచ్చడికి అయితే చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఒకసారి నేను చేశాను. ఇవి లాస్ట్ ఇయర్ చెట్లు మళ్ళీ అలాగే ఉంచేస్తే మళ్ళీ కాయలు వచ్చినాయి అన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఈసారి పచ్చడి చేయాలి, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇది గోంగూర అండి, తెల్ల గోంగూర, పచ్చడి గోంగూర అంటారు కదా. అది పులుపు తక్కువ ఉంటుంది. మనకి ఈ పచ్చిమిరపకాయలు వేసి ఆ గోంగూర పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పక్కన ఇంకా వేరే రకం ఉన్నాయని చెప్పాను కదా, అవి సన్నగా ఉన్నాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా ఉన్నాయి. ఇవి నేను కోసం ఏమో చూడండి ఎంత పొడుగు ఉందో, పొడుగ్గా ఉన్నాయి. వేరేటివి ఏమో సన్నగా ఉన్నాయి. ఇవి కోస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మంచిగా హెల్తీగా ఉన్నాయి, ఫ్రెష్గా. ఇవి సన్నటి రకం, చూసారా? ఇవి సన్నగా పొడుగ్గా ఉన్నాయి. కారం అయితే బాగానే ఉన్నాయి 2. ఇవి దాదాపు 2 కలిపి 1/4 kg పైనే ఉంటాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా? హెల్దీ ఫ్రెష్ ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసేసాము. ఇంకా పక్కన కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, ఒక 5-6. అవి కూడా కోస్తాను. ఇవ్వండి సన్నటివి. ఇవి కొన్ని దొండకాయలు వచ్చినాయి, కొన్ని లావు పచ్చిమిరపకాయలు. బాగున్నాయి కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెష్ ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు హార్వెస్టింగ్.